హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే సండే ఎపిసోడ్ చూశాను. నాకైతే ఈ ఎపిసోడ్లో హైలైట్ వచ్చేసి డెమాన్ పవన్ వాళ్ళ ఫాదర్ గైస్. ఎందుకంటే ఆయన ఒక సాంగ్లో తీసుకున్న ఇన్స్పిరేషన్ ఏంటిది, నీతితో నిజాయితీగా పదరా ముందుకు పదరా, సో లైఫ్లో అలా ఉండాలి అని చెప్పేసి ఇన్స్పిరేషన్గా తీసుకుని నేను అలానే బతికాను, నా పిల్లల్ని అలానే పెంచానని చెప్పేసి అయితే చెప్పారనమాట. విచ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అని నాకు అనిపించింది. సో ఇప్పుడైతే ఎవరైతే పిల్లల్ని రేస్ చేస్తున్నారో వాళ్ళు అలానే రేస్ చేయాలి, నీతితో నిజాయితీగా ఉండాలి అని చెప్పేసి నాకైతే అనిపించింది. సో మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. సో ఈ మాటలు చెప్తున్నప్పుడు చాలా ఎమోషనల్ ఫీల్ అయ్యాను నేనైతే. అండ్ ఆల్సో వాళ్ళ ఫాదర్ చెప్తున్నప్పుడు ఎమోషనల్గా ఫీల్ అయ్యి ఏడవద్దు అని చెప్పారనమాట. సో ఏడవట్లేదు. కానీ ఇక్కడ ఇంకొక హైలైట్ ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో, జస్ట్ ఇమాజిన్ నీ క్లోజ్ ఫ్రెండ్ ఎప్పుడు నిన్ను ఎగతాళి చేస్తూ ఉంటాడు, నిన్ను టీజ్ చేస్తూ ఉంటాడు, నీ మీద జోక్స్ వేస్తూ ఉంటాడు. వాడు నీకు అవసరమైన టైంలో నీ గురించి మాట్లాడుతుంటే, అంటే నువ్వు ఎలాంటి వాడివి అని చెప్పేసి నీ గురించి మాట్లాడుతుంటే ఆ ఎమోషన్ ఎలా ఉంటుంది అని చెప్పేసి నాకు డెమాన్ పవన్ కళ్ళల్లో కనిపించింది. ఎందుకంటే ఏడుపు ఆగట్లేదు, అసలు కన్నీళ్ళు అట్లా గారిపోతున్నాయి. ఏం చెప్పాడు డెమాన్ పవన్, చాలా మంచోడు. డెమాన్ పవన్ ఎలాంటోడు అంటే, మనం ఒక మాట ఇచ్చామంటే మనిషి ప్రాణంతో సమానం, అది తప్పామంటే అది పోయినట్టే అని చెప్పేసి అన్నాడు. అసలు ఏమన్నా అన్నాడా అని చెప్పేసి అనిపించింది. సో ఆ కళ్ళల్లో నీళ్ళు ఆగట్లేదు అనమాట ఆ ఎమోషను. సో డెమాన్ పవన్ కళ్ళల్లో కనిపించిన ఎమోషను చాలా జెన్యూన్ అనిపించింది నాకు. ఎందుకంటే మనల్ని మనం అజ్యూమ్ చేసుకోవాలి. లెట్స్ సే నీ ఫ్రెండ్ నీ గురించి అలాంటి స్టేజ్లో అలా మాట్లాడుతున్నాడు అంటే ఎలా ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడు మన ముందు అలా మాట్లాడరు అనమాట వాళ్ళు. సో అవసరం వచ్చినప్పుడు అలా మాట్లాడే ఫ్రెండ్ ఉండటం కూడా గొప్ప అని చెప్పేసి నాకైతే అనిపించింది. సో చాలా అంటే చాలా బాగా అనిపించింది. అండ్ ఆల్సో డెమాన్ పవన్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది జెమ్ అన్నమాట ఈ సీజన్లో అయితే. సో మీకు ఎంతమందికి అలా అనిపించిందో కామెంట్ చేయండి.